కరోనా మహమ్మారి సృష్టించిన ఆ విలయం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది. ఆ చేదు జ్ఞాపకాలు, ఆ ప్రాణ నష్టం నుంచి బయటపడకముందే ఇప్పుడు ఇంకో వైరస్ ముంచుకొస్తూ ఉంది. కంటికి కనిపించని ఆ వైరస్ పేరు వింటేనే దక్షిణాది రాష్ట్రాలు వణికిపోతూ ఉన్నాయి. అది నిఫా వైరస్. కేరళ కోజికోడ్లో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతూ ఉంది. వైరస్ వ్యాప్తి భయంతో వందలాది మందిని ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంచింది. దీంతో అటు కేరళ, ఇటు తమిళనాడు హై అలర్ట్లో ఉన్నాయి. అసలు ఈ నిఫా కథ ఏంటి? కరోనా కంటే ఇది ఎంత ప్రమాదకరం? దీని లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రింగ్. నేను సచిన్. కేరళలో నిఫా వైరస్ రీఎంట్రీ ఇవ్వడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోజికోడ్ జిల్లా రమణట్టుకరలో 43 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం బాధితుడు కోజికోడ్ మెడికల్ కాలేజ్ ICUలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఉన్నాడు. అతనికి అత్యంత ఖరీదైన మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంది అక్కడి ప్రభుత్వం. అలాగే బాధితుడితో సన్నిహితంగా ఉన్న 87 మందిని ఐసోలేషన్లో ఉంచారు. వీరిలో 58 మంది ఆరోగ్య సిబ్బంది, 14 మంది కుటుంబ సభ్యులు, 5 స్నేహితులు ఉన్నారు. అయితే వీళ్లల్లో ఇప్పటివరకు ఎవరికీ పాజిటివ్ రాలేదు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఢిల్లీ నుంచి NCDC నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? కేరళలోని ఎందుకు తరచూ వస్తోంది? నిఫా అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన జూనోటిక్ వైరస్. 1998లో మలేషియాలోని నిఫా అనే గ్రామంలో మొదటిసారి దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి దీన్ని నిఫా వైరస్ అని అంటారు. ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకర వైరస్ల జాబితాలో చేర్చింది. ఎందుకంటే దీనికి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ వైరస్ల మాదిరిగా కాకుండా మెదడు, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి నిఫా వైరస్కు ప్రధాన వాహకాలు ఫ్రూట్ బ్యాట్స్, అంటే పండ్లు తినే గబ్బిలాలు. ఈ గబ్బిలాల శరీరంలో నిఫా వైరస్ ఉంటుంది. అవి పండ్లను కొరికినప్పుడు, లేకపోతే వాటి లాలాజలం, లేకపోతే వాటి మూత్రం పండ్లపై పడినప్పుడు వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ పండ్లను మనుషులు తింటే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. అయితే కేరళలో నిఫా వైరస్ రావడం కొత్తేం కాదు. కొన్నేళ్లుగా ఈ వైరస్ అక్కడి ప్రజలను భయపెడుతూనే ఉంది. ఎందుకంటే భారత్లో నమోదైన చాలా నిఫా కేసులు కేరళలోనే వెలుగు చూశాయి. 2018లో తొలిసారిగా కేరళ కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కలకలం రేపింది. ఆ సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబం నుంచి ప్రారంభమైన వైరస్ హాస్పిటళ్ల ద్వారా మరికొంతమందికి వ్యాపించింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇక ఆ తర్వాత 2019లో ఎర్నాకుళం జిల్లాలో ఒక కేసు నమోదైంది. వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయింది, చర్యలు తీసుకుంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. ఇక 2021లో మళ్లీ కోజికోడ్లో ఒక బాలుడికి నిఫా వైరస్ సోకింది. అప్పట్లో కూడా కేరళ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. 2023లో మరోసారి కోజికోడ్ జిల్లాలోనే నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కొన్ని విద్యా సంస్థలు మూసివేయడంతో అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాంతోనే ఆపేలేదు. కంటైన్మెంట్ జోన్స్ని ఏర్పాటు చేసింది. వందలాది మందిని కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించి పర్యవేక్షించింది. ఇప్పుడు మళ్ళీ అదే కోజికోడ్లో నిఫా వైరస్ కేసులు వెలుగు చూడడం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి అర్థమవుతోంది కేరళలో. అయితే కేరళ ఆరోగ్య వ్యవస్థకు నిఫా వైరస్ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. అందుకే కేసు వెలుగు చూసిన వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్, పరీక్షలు, వైద్య పర్యవేక్షణ లాంటి చర్యలకు ఉపక్రమించింది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం కూడా వైరస్ను ప్రారంభ దశలోనే కట్టడి చేయడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే కేరళలో తరచూ నిఫా కేసులు వెలుగు చూడడానికి ప్రధాన కారణం అక్కడ ఫ్రూట్ బ్యాట్స్ అధిక సంఖ్యలో ఉండటమే. అడవులు, పండ్ల తోటలు, జనావాసాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండడంతో గబ్బిలాలు తరచూ మనుషుల నివాస ప్రాంతాల్లోకి వస్తూ ఉంటాయి. దీంతో వైరస్ మనుషులకు చేరే ప్రమాదం ఎక్కువగా ఉంది అక్కడ. ఈ వైరస్ సోకిన రోగి లాలాజలం, శరీర ద్రవాల నుంచి ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు కనిపించవు. 4 నుంచి 14 రోజుల్లో దీని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. మొదటి దశలో నార్మల్ ఫ్లూ లాగే జ్వరం, ఒళ్ళునొప్పులు, తల, గొంతు నొప్పి, వాంతులు ఉంటాయి. సెకండ్ స్టేజ్లో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఛాతీ బిగుసుకుపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇక థర్డ్ స్టేజ్లో వైరస్ మెదడుకి పాకినప్పుడు ఇక్కడి అసలైన సమస్య ఉంటుంది.
ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు స్టార్ట్ అవుతుంది. దీనివల్ల తీవ్ర అయోమయం, మాట పడిపోవడం, మూర్ఛ రావడం, చివరికి రోగి కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే వైద్యులు నిఫాను చాలా సీరియస్గా తీసుకుంటారు. ప్రస్తుతానికి నిఫాను పూర్తిగా నయం చేసే ప్రత్యేక మందు కానీ వ్యాక్సిన్ కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కేరళలో రోగికి ఇస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కేవలం వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో మాత్రమే సహాయపడుతూ ఉంది. మన బాడీలో వైరస్తో పోరాడే యాంటీబాడీల మాదిరిగానే ప్రత్యేకంగా తయారు చేస్తున్న మందులను మోనోక్లోనల్ యాంటీబాడీలు అంటారు. అందుకే ఇది పూర్తి స్థాయి నివారణ మందు కాదు. అడ్వాన్స్డ్ సాధారణంగా అంటూ ఉంటాం కదా, ముందస్తు జాగ్రత్తలతోని వైరస్ సోకకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటారు. సో నిఫా వైరస్ సోకకుండా ఉండాలంటే ముందుగా పండ్ల విషయంలో అలర్ట్గా ఉండాలి. అంటే గబ్బిలాలు కావచ్చు, పక్షులు కావచ్చు, అవి కొరికిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినద్దు. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. ఆ తర్వాత గబ్బిలాలు ఎక్కువగా ఉండే తోటలు, పాత బావులు, పాడుబడిన భవనాలకు దూరంగా ఉండాలి. పెంపుడు జంతువులను తాకితే వెంటనే చేతులు క్లీన్ చేసుకోవాలి. జ్వరం, తలనొప్పి, శ్వాస సమస్యల వంటి అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను కాంటాక్ట్ చేయాలి. వారిచ్చే డైరెక్షన్స్ని తప్పనిసరిగా ఫాలో కావాలి. నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరం అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ క్వశ్చన్కి సమాధానం మాత్రం వ్యాప్తి విషయంలో కాదు, కానీ ప్రాణాపాయంలో మాత్రం ప్రమాదకరమని చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు. కరోనా గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది, కానీ నిఫా అంత వేగంగా వ్యాపించదు. అయితే కరోనా మరణాల రేటు చాలా తక్కువ. కానీ నిఫా వైరస్ సోకితే మరణాల రేటు 40% నుంచి 75% వరకు ఉంటుంది. అంటే ఒక్కసారి నిఫా సోకితే తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వైరస్లలో ఒకటిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గుర్తించింది. ఇంకోవైపు నిఫా వైరస్ కలకలంతో తమిళనాడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే కోజికోడ్ జిల్లా తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో నీలగిరి, కోయంబత్తూర్, తేని, కన్యాకుమారి, కడలూరు జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. బోర్డర్ చెక్పోస్ట్ దగ్గర ఆరోగ్య బృందాలను మోహరించింది. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఉంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలకు ఉపక్రమిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. మొత్తంగా కేరళలో నిఫా వైరస్ కేసు వెలుగు చూడడం ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ ఇప్పటి వరకు వైరస్ విస్తృతంగా వ్యాపించిన సంకేతాలు లేవు. ప్రస్తుతం అక్కడి ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలు కూడా అవగాహనతో వ్యవహరించాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? నిఫాను ఇటు కేరళ, తమిళనాడు, మరి ముఖ్యంగా కేరళ కంట్రోల్ చేయగలుగుతుందా? ఇది భారతదేశానికి విస్తరించే అవకాశం ఉందనుకుంటూ ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.